ఓం శాంతి. మురళీ డేట్ 11/7/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, అందరికీ బాబా యొక్క యథార్థ పరిచయాన్నివ్వండి. గీతా భగవంతుడు నిరాకారుడు అని అర్థం చేయించండి. అప్పుడు బాబా పేరు, పిల్లల పేరు ప్రసిద్ధమవుతుంది. మనమందరం 4 యుగాలు జన్మలు తీసుకుంటూ వచ్చాము. మనం 4 యుగాలు తిరిగి వస్తే భక్తులు శాస్త్రాలన్నింటినీ నలువైపులా తిప్పుతూ ఉంటారు. మనమేమో యుగాలు తిరిగొచ్చాము, వీళ్ళేమో ఇక్కడ పరిక్రమణ చెయ్యటం ప్రారంభించారు. అది ఆచారంగా పెట్టుకొని పాటిస్తూ ఉంటారు. మనమెప్పుడూ సదా సంతోషంగా ఉండాలి. ఈ విషయం గుర్తుంచుకొని మనందరినీ స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు అన్న సంతోషంలో ఉండండి. ఏ విషయంలోనూ సంశయ బుద్ధి ఉండకూడదు. శుద్ధమైన అహంకారం ఉండాలి, అంటే నశ. సూక్ష్మవతన విషయాలలో ఎక్కువ ఆసక్తిని చూపించకండి. మన ఆత్మ ఎలా సతోప్రధానంగా కావాలి, దాని గురించి పూర్తిగా కృషి చెయ్యండి. పరస్పరం సలహా తీసుకొని అందరికీ బాబా యొక్క సత్య పరిచయాన్నివ్వండి. వర్తమాన సమయం అనుసారంగా పురుషార్థం ఎలా ఉండాలి? అందరూ పురుషార్థం చేస్తున్నారు, కానీ వేగం బాగా పెంచాలి. వర్తమాన సమయ పురుషార్థ వేగం తీవ్రంగా ఉండాలి, బ్రేక్ పవర్ఫుల్ గా ఉండాలి. అప్పుడే చివరిలో మనం పాస్ వితానర్ గా కాగలుగుతాము. ఎందుకంటే ఆ సమయంలో వచ్చే పరిస్థితులు బుద్ధిలో వచ్చే అనేక సంకల్పాలను తీసుకొస్తూ ఉంటాయి. ఆ అన్ని సంకల్పాలకు అతీతంగా ఒకే సంకల్పంలో స్థితి అయ్యే అభ్యాసం ఉండాలి. విస్తారంగా వెళ్లిన బుద్ధిని వెంటనే స్టాప్ అనంగానే స్టాప్ చేసే అభ్యాసం ఉండాలి. ఎంత సమయం అంటే అంత సమయం బుద్ధిని, మనస్సుని ఒకే ఒక్క సంకల్పంలో స్థితి చెయ్యాలి. ఇదే యథార్థమైన యోగం. మనమందరం వినమ్ర సేవకులం. మనలో సోమరితనం ఉండకూడదు. సేవాదారి అంటే సదా సేవలో నిమగ్నమై ఉండేవారు. మనందరం యథార్థమైన యోగీలం. మనస్సు బుద్ధిని కంట్రోల్ చేసుకోవాలి. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మొట్టమొదట అందరికీ తండ్రి యథార్థ పరిచయాన్ని ఇచ్చి గీతా భగవంతుణ్ణి నిరూపించండి. అప్పుడు మీ పేరు ప్రసిద్ధమవుతుంది. ప్రశ్న: పిల్లలైన మీరు 4 యుగాల చక్రంలో తిరిగారు. ఆ పద్ధతి భక్తి మార్గంలో కూడా నడుస్తుంది. అది ఏది? జవాబు: మీరు 4 యుగాల చక్రంలో తిరిగారు. వారు అన్ని శాస్త్రాల చిత్రాలు మొదలైన వాటిని రథంలో ఉంచి నలువైపులా తిప్పుతారు. తర్వాత ఇంటికి తెచ్చి ఉంచుతారు. బ్రాహ్మణులైన మీరు దేవతలు, క్షత్రియులు అవుతారు. ఈ చక్రానికి బదులుగా వారు పరిక్రమణ చెయ్యటం ప్రారంభించారు. ఇది కూడా ఒక ఆచారమైపోయింది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇతరులకు అర్థం చేయించినప్పుడు మొదట అందరికీ తండ్రి ఒక్కరే అని స్పష్టం చెయ్యండి. తండ్రి ఒక్కరా లేక అనేక మందా?
అని అడగకండి. అలా అడిగితే అనేక మంది అని చెప్తారు. అందరి తండ్రి రచయిత గాడ్ ఫాదర్ ఒక్కరే అని చెప్పండి. వారు సర్వ ఆత్మలకు తండ్రి, వారు బిందు స్వరూపుడు అని మొట్టమొదటే చెప్పకండి. అలా చెప్తే వారు తికమక పడతారు. ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి, ఇరువురు తండ్రులున్నారని ముందు అర్థం చేయించండి. లౌకిక తండ్రి అందరికీ ఉంటారు. పారలౌకిక తండ్రిని కొందరు ఖుదా అని, కొందరు గాడ్ అని పిలుస్తారు. ఉన్నవారు ఒక్కరే. అందరూ ఆ ఒక్కరిని స్మృతి చేస్తారు. ఆ తండ్రి స్వర్గాన్ని రచిస్తారని మొట్టమొదట పక్కాగా నిశ్చయం చేయించండి. వారు ఇక్కడకు మనల్ని స్వర్గానికి అధిపతులుగా చెయ్యటానికి వస్తారు. అలా రావటానికి శివ జయంతి అని కూడా అంటారు. స్వర్గ రచయిత భారతదేశంలోనే స్వర్గాన్ని రచిస్తారని, అందులో దేవీ దేవతల రాజ్యమే ఉంటుందని కూడా మీకు తెలుసు. కనుక మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. వారి పేరు శివుడు. గీతలో భగవాను వాచ అని ఉంది కదా. మొట్టమొదట ఇది నిశ్చయం చేయించి వ్రాయించండి. గీతలో నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అనగా నరుడు నుండి నారాయణుడిగా చేస్తాను అని భగవంతుడు చెప్పారు. అలా ఎవరు చెయ్యగలరో తప్పకుండా అర్థం చేయించాలి. భగవంతుడనగా ఎవరు? ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేయించండి. సత్యుగంలో మొదటి నెంబర్ లక్ష్మీనారాయణలుగా ఎవరవుతారు? వారే 84 జన్మలు తీసుకుంటారు. ఇతర ధర్మాల వారు తర్వాత వస్తారు. వారికిన్ని జన్మలుండవు. మొదట వచ్చే వారికి మాత్రమే 84 జన్మలుంటాయి. సత్యుగంలో ఏమీ నేర్చుకోరు. తప్పకుండా సంగమ యుగంలోనే నేర్చుకుంటూ ఉంటారు. కనుక ముందు బాబా పరిచయం ఇవ్వండి. ఎలాగైతే ఆత్మను కంటితో చూడలేమో అలాగే పరమాత్ముణ్ణి కూడా చూడలేము. వారు ఆత్మలందరికీ తండ్రి అని బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలం. వారిని పరమ ఆత్మ అని అంటారు. వారు సదా పావనులు. వారొచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా చెయ్యవలసి ఉంటుంది. కనుక బాబా ఒక్కరే అని ముందు నిరూపించటం వలన గీతా భగవంతుడు కృష్ణుడు కాదు అన్నది కూడా నిరూపించబడుతుంది. ఒక తండ్రినే సత్యమైన వారు అని అంటారని పిల్లలైన మీరు నిరూపించి చెప్పాలి. మిగిలిన కర్మకాండలు, తీర్థస్థానాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలలో ఉన్నాయి. జ్ఞానంలో వీటి వర్ణన ఏదీ లేదు. ఇక్కడ ఏ శాస్త్రాలు లేవు. బాబా వచ్చి పూర్తిగా రహస్యమంతా అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు మొట్టమొదట భగవంతుడు ఒక్క నిరాకారియే, సాకారమైన వారు కారు అన్న విషయంపై విజయాన్ని పొందాలి. పరంపిత పరమాత్మ శివ భగవాను వాచ. వారు జ్ఞాన సాగరులు, సర్వుల పిత.
శ్రీకృష్ణుడు సర్వులకు తండ్రిగా అవ్వలేరు. దేహ ధర్మాలన్నింటినీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యమని అతను ఎవరికీ చెప్పలేడు. సహజమైన విషయం కాని మనుష్యులు శాస్త్రాలు మొదలైనవి చదివి భక్తిలో పక్కాగా అయిపోయారు. ఈ రోజుల్లో శాస్త్రాలు మొదలైనవి బండిలో ఉంచుకొని ప్రదక్షిణం చేస్తారు. చిత్రాలను, గ్రంథాలను కూడా పరిక్రమణ చేయిస్తారు. తర్వాత ఇంటికి తెచ్చి ఉంచుతారు. మనం దేవతల నుండి క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అవుతామని, ఈ చక్రంలో తిరుగుతామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ చక్రంలో తిరిగేందుకు బదులుగా వారు ఆ పరిక్రమణ చేయించి ఇంటికి తెచ్చి ఉంచుతారు. ఇందులో వారికి ఒక నిర్ణీత రోజు ఉంటుంది. కనుక శ్రీకృష్ణ భగవాను వాచ కాదు, శివ భగవాను వాచ అని మొట్టమొదట నిరూపించి అర్థం చేయించాలి. శివుడు పునర్జన్మ రహితుడు. వారు తప్పకుండా వస్తారు, కాని వారిది దివ్య జన్మ. భగీరథంపై వచ్చి సవారీ చేస్తారు. వచ్చి పతితులను పావనంగా చేస్తారు. రచయిత రచనల ఆది మధ్యంత రహస్యాలను అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానం వేరెవరికీ తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. తండ్రి పరిచయమే ముఖ్యమైన విషయం. వారే గీతా భగవంతుడు అని మీరు నిరూపించినట్లయితే మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. కనుక ఇటువంటి కరపత్రాలు, చిత్రాలు మొదలైనవి తయారు చేసి విమానం నుండి కిందకు వెయ్యాలి. బాబా చాలా ముఖ్యమైన విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఒక్క విషయంలో విజయం పొందితే చాలు, మీరు విజయీలు అయినట్లే. ఇందులో మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. ఇందులో ఎవ్వరూ గొడవ చెయ్యరు. ఇది చాలా స్పష్టమైన విషయం. నేను సర్వవ్యాపిగా ఎలా అవ్వగలను అని తండ్రి అడుగుతున్నారు. నేనొచ్చి పిల్లలకు జ్ఞానం వినిపిస్తాను, వచ్చి పావనంగా చెయ్యండి, రచయిత రచనల జ్ఞానం వినిపించండి అని పిలుస్తారు కూడా. బాబా మహిమ వేరు, శ్రీకృష్ణుడు మహిమ వేరు. శివ్ బాబా వచ్చి కృష్ణుడిగా, నారాయణుడిగా అవుతారని 84 జన్మలలో వస్తారు అని అనుకోకండి. అలా జరగదు. మీ బుద్ధి పూర్తిగా ఈ విషయాలను అర్థం చేయించటంలోనే బిజీగా ఉండాలి. ముఖ్యమైనది గీతా భగవంతుడు అంటే తప్పకుండా భగవంతుడికి నోరు కావాలి కదా. మీ బుద్ధి పూర్తిగా ఈ విషయాలను అర్థం చేయించటంలోనే బిజీగా ఉండాలి. ముఖ్యమైనది భగవద్గీత. భగవాను వాచ అంటే తప్పకుండా భగవంతుడికి నోరు కావాలి కదా. భగవంతుడు నిరాకారుడు. ఆత్మ నోరు లేకుండా ఎలా మాట్లాడగలదు? అందుకే నేను సాధారణ తనువుని ఆధారంగా తీసుకుంటాను అని చెప్తారు.
ఎవరు ముందు లక్ష్మీనారాయణలుగా అవుతారో వారే 84 జన్మలు తీసుకుంటూ చివరికి వచ్చినప్పుడు వారి శరీరంలోనే వస్తారు. కృష్ణుడి అనేక జన్మల అంతమంలో వస్తారు. ఎవరికి ఎలా అర్థం చేయించాలో విచార సాగర మంతనం చెయ్యండి. ఈ ఒక్క విషయంలోనే మీ పేరు ప్రసిద్ధమవుతుంది. రచయిత అయిన తండ్రి పరిచయం అందరికీ తెలుస్తుంది. అప్పుడు మీ వద్దకు చాలా మంది వస్తారు. ఇక్కడికి వచ్చి ఉపన్యాసం ఇవ్వండి అని మిమ్మల్ని పిలుస్తారు. కాబట్టి మొట్టమొదట బాబాని నిరూపించి అర్థం చేయించండి. బాబా ద్వారా మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత భారతదేశంలోనే ఈ భాగ్యశాలి రథంలోనే వస్తారు. ఏ రథంలో భగవంతుడు వచ్చి కూర్చున్నాడో అతను భాగ్యశాలి. ఇదేమైనా తక్కువ విషయమా? నేననేక జన్మల అంతిమంలో ఇతనిలో ప్రవేశిస్తాను అని భగవంతుడు ఇతనిలో కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణుడి ఆత్మకు రథముంది కదా. ఇతను స్వయంగా కృష్ణుడు కాదు. కృష్ణుడు అనేక జన్మల అంతిమ శరీరం. ప్రతి జన్మలో పోలికలు, కర్తవ్యాలు మొదలైనవి పరివర్తన అవుతూ ఉంటాయి. అనేక జన్మల అంతిమంలో ఎవరిలో ప్రవేశిస్తానో అతను మళ్ళీ కృష్ణుడుగా అవుతాడు. సంగమ యుగంలోనే వస్తాను. మనం కూడా బాబా వారిగా అయ్యి బాబా నుండి వారసత్వం తీసుకుంటాము. బాబా చదివించి తోడుగా తీసుకువెళతారు. వేరే కష్టమైన మాట ఏదీ లేదు. కేవలం నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తారు. కనుక ఎలా వ్రాయాలి అని బాగా ఆలోచించాలి. ఇదే ముఖ్యమైన పొరపాటు. ఈ కారణం వల్లే భారతదేశం అసత్యంగా, అధర్మంగా, అసంపన్నంగా అయిపోయింది. బాబా మరలా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. భారతదేశాన్ని సత్యంగా, సంపన్నంగా చేస్తారు. పూర్తి ప్రపంచాన్నంతా సత్యంగా చేస్తారు. ఆ సమయంలో పూర్తి విశ్వానికి మీరే యజమానులు. మీరు అమరులుగా, సుఖంగా కలకాలం జీవించండి అని ఆశీర్వదిస్తారు కదా. సదా జీవించి ఉండండి అనే ఆశీర్వాదాన్ని బాబా ఇవ్వరు. ఈ సాధువులు అమరులుగా ఉండండి అని అంటారు. అమరులు అమరపురిలో మాత్రమే ఉంటారని పిల్లలైన మీకు తెలుసు. మృత్యులోకంలో అమరులు అని ఎలా అంటారు? పిల్లలు మీటింగులు మొదలైనవి చేసినప్పుడు బాబాని సలహా అడుగుతారు. అందరూ తమ తమ అభిప్రాయాలు వ్రాసి అన్నీ కలిపి కూడా పంపమని బాబా సలహా ఇస్తారు. బాబా సలహాను మురళీలో వ్రాయటం వలన అందరి వద్ద చేరగలదు. 2-3 వేలు ఖర్చు మిగిలిపోతుంది. 2-3 వేలతో 2-3 సేవా కేంద్రాలను తెరవచ్చు. చిత్రాలు మొదలైనవి తీసుకొని గ్రామానికి వెళ్ళాలి.
సూక్ష్మవతనం యొక్క విషయాలలో మీకు ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. బ్రహ్మ, విష్ణు, శంకరులు మొదలైన వారి చిత్రాలు ఉన్నట్లయితే దానిపై కొద్దిగా అర్థం చేయించబడుతుంది. మధ్యలో వీరిది కొద్ది పాత్ర మాత్రమే ఉంది. మీరు వెళతారు, కలుస్తారు, ఇక వేరే ఏమీ లేదు. కనుక ఇందులో ఎక్కువ ఆసక్తిని ఉంచుకోకూడదు. ఇక్కడకు ఆత్మ పిలిపించబడుతుంది. వారికి చూపిస్తారు. కొందరొచ్చి ఏడుస్తారు కూడా. కొందరు ప్రేమతో కలుస్తారు. కొందరు దుఃఖంతో కన్నీటిని కారుస్తారు. ఇదంతా డ్రామాలో ఉన్న పాత్ర. దీనికి చిట్చాట్ అని అంటారు. వారు బ్రాహ్మణులలోకి ఎవరి ఆత్మనైనా పిలుస్తారు. తర్వాత వారికి డ్రెస్సు మొదలైనవి ధరింపచేస్తారు. ఇప్పుడు ఆ శరీరం సమాప్తమైపోయింది. ఇక ఎవరు ధరిస్తారు? మీకు ఆ పద్ధతి లేదు. ఏడుపు మొదలైన వాటి మాటే లేదు. కనుక ఉన్నతంగా తయారవ్వాలి. ఎలా అవ్వాలి? తప్పకుండా మధ్యలో సంగమ యుగం ఉంది. అందులో పవిత్రంగా అవుతారు. మీరు ఏ ఒక్క విషయాన్ని నిరూపిస్తే వీరు చాలా కరెక్ట్గా చెప్తున్నారు అని అంటారు. భగవంతుడు ఎప్పుడూ అసత్యం చెప్పరు. అప్పుడు చాలా మందికి ప్రేమ కూడా కలుగుతుంది. చాలా మంది వస్తారు. సమయమనుసారంగా పిల్లలకు అన్ని పాయింట్స్ కూడా లభిస్తూ ఉంటాయి. అంతిమంలో ఏమేమి జరుగుతుందో అది కూడా చూస్తారు. యుద్ధం కూడా జరుగుతుంది. బాంబులు వేస్తారు. మొదట మృత్యువు అటువైపు ఉంటుంది. ఇక్కడైతే రక్తపు నదులు ప్రవహించాలి. తర్వాత నెయ్యి, పాల నదులు ప్రవహిస్తాయి. మొట్టమొదట పొగ విదేశం నుండి వెలువడుతుంది. భయం కూడా అక్కడే ఉంది. ఎంతో పెద్ద పెద్ద బాంబులను తయారు చేస్తారు. అందులో ఏం వేస్తారో అవి ఒక్కసారిగా పట్టణాలను సమాప్తం చేసేస్తాయి. స్వర్గ రాజ్యాన్ని ఎవరు స్థాపించారో కూడా అర్థం చేయించాలి. స్వర్గ రచయిత భగవంతుడు తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. ఇప్పుడు సంగమ యుగం జరుగుతూ ఉందని మీకు తెలుసు. బాబాని స్మృతి చెయ్యండి. దాని ద్వారా పాపాలు సమాప్తమైపోతాయి అనే ముఖ్యమైన విషయం మీకు అర్థం చేయించటం జరిగింది. భగవంతుడెప్పుడు వచ్చారో అప్పుడు మీరు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. దాని ద్వారా సతో ప్రధానంగా అవుతారు, ముక్తిధామానికి వెళతారు అని చెప్పారు. మళ్ళీ మొదటి నుండి చక్రం పునరావృతమవుతుంది. దైవీ ధర్మం, ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం. విద్యార్థులైన మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి కదా. మేము ఇంత సంపాదిస్తున్నాము అని మీకు సంతోషం ఉంటుంది కదా. ఈ అమర కథను అమర బాబా మీకు వినిపిస్తున్నారు. మీరు అనేక పేర్లు పెట్టారు. మొట్టమొదటి ముఖ్యమైన ధర్మం దైవీ ధర్మం. తర్వాత అన్ని ధర్మాలు వృద్ధి చెందుతూ చెందుతూ వృక్షం పెరుగుతూ ఉంటుంది. అనేక ధర్మాలు అనేక మతాలుగా అవుతాయి. ఈ ఒక్క ధర్మం మాత్రమే ఒక్క శ్రీమతం ద్వారా స్థాపన అవుతుంది.
రెండవ మాటే లేదు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరు సంతోషంగా కూడా ఉండాలి. బాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. మీరు అనుభవంతో చెప్తారు. ఇప్పుడు భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు, ఇంకేం కావాలి అని మీకు శుద్ధ అహంకారం ఉండాలి. మేము విశ్వానికి యజమానులుగా అవుతున్నామంటే సంతోషం ఎందుకు ఉండద్దు? నిశ్చయంలో ఎక్కడో సంశయం ఉంది. బాబాపై సంశయం రాకూడదు. మాయ సంశయం కలిగించి మరిపింప చేస్తుంది. మాయా కళ్ళ ద్వారా చాలా మోసం చేయిస్తుందని బాబా అర్థం చేయించారు. మంచి పదార్థాన్ని చూసినప్పుడు అది తినాలి అని మనస్సు అలమటిస్తుంది. కళ్ళతో చూసినప్పుడు చంపాలి అన్న కోపం వస్తుంది. చూడనే చూడకుంటే ఎలా చంపగలరు? కళ్ళతో చూసినప్పుడే లోభం, మోహం కూడా కలుగుతాయి. ముఖ్యంగా కళ్ళే మోసం చేస్తాయి. వీటిపైన పూర్తి జాగ్రత్త ఉండాలి. ఆత్మకు జ్ఞానం లభించినప్పుడు వికారీతనం తొలగిపోతుంది. అలాగని కళ్ళను తొలగించాలి అనుకోకూడదు. మీరు వికారి కళ్ళను నిర్వికారి కళ్ళగా చేసుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అన్న నషా ఖుషీలో సదా ఉండాలి. ఏ విషయంలోనూ సంశయ బుద్ధి ఉన్నవారిగా అవ్వకూడదు. శుద్ధ అహంకారం ఉండాలి. రెండో పాయింట్, సూక్ష్మవతన విషయాలలో ఎక్కువ ఆసక్తిని ఉంచుకోకూడదు. ఆత్మను సతో ప్రధానంగా చేసుకునేందుకు పూర్తి పురుషార్థం చెయ్యాలి. పరస్పరంలో సలహా తీసుకొని అందరికీ తండ్రి సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి. వరదానం, పాస్ వితానర్గా పాస్ అయ్యేందుకు పురుషార్థం చేసే వేగాన్ని తీవ్రంగా మరియు బ్రేకుని పవర్ఫుల్ గా ఉంచుకునే యథార్థమైన యోగి భవ. వర్తమాన సమయం అనుసారంగా పురుషార్థం చేసే వేగము తీవ్రంగా మరియు బ్రేకు పవర్ఫుల్ గా ఉండాలి. అప్పుడు చివర్లో పాస్ వితానర్గా అవ్వగలరు. ఎందుకంటే ఆ సమయంలోని పరిస్థితులు బుద్ధిలోని అనేక సంకల్పాలను తీసుకొచ్చేవిగా ఉంటాయి. ఆ సమయంలో అన్ని సంకల్పాలకు అతీతంగా ఒకే సంకల్పంలో స్థితి అయ్యే అభ్యాసం ఉండాలి. విస్తారంగా చెదిరిపోయిన బుద్ధిని వెంటనే అదే సమయంలో స్టాప్ చేసే అభ్యాసం ఉండాలి. స్టాప్ చేస్తూనే స్టాప్ అయిపోవాలి. ఎంత సమయం కావాలంటే అంత సమయం బుద్ధిని ఒకే సంకల్పంలో స్థిరంగా ఉంచాలి. ఇదే యథార్థమైన యోగం. స్లోగన్, మీరు విధేయులైన సేవకులు, అందువలన సోమరులుగా అవ్వకూడదు.
సేవకులు అనగా సదా సేవలో ఉపస్థితై ఉండాలి. అవ్యక్త ప్రేరణ పాయింట్ సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. ఎలాగైతే ఇంజెక్షన్ ద్వారా రక్తంలో శక్తిని నింపుతారో అలా మీ శ్రేష్ట సంకల్పాలు ఇంజెక్షన్ చేసే పని చేస్తాయి. సంకల్పం ద్వారా సంకల్పంలో శక్తి రావాలి. ఇప్పుడు ఈ సేవ చాలా అవసరం. స్వంత రక్షణ కొరకు కూడా శుభము మరియు శ్రేష్ట సంకల్పాల శక్తి మరియు నిర్భయత శక్తి జమ చేసుకోండి. అప్పుడే అంతిమ మనోహరమైన మరియు బేహద్ కార్యంలో సహయోగులుగా అయ్యి బేహద్ విశ్వరాజ్య అధికారులుగా అవ్వగలరు. ఓం శాంతి.